తెలంగాణలో యువ క్రికెటర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా మొదలైన టీ20 లీగ్ గ్రాండ్ గా ముగిసింది. జూన్ 21న అట్టహాసంగా మొదలైన 20 రోజులకు పైగా జరిగింది. సోమవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అట్టహాసంగా ముగిసిన టీ20 లీగ్ తొలి సీజన్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజేతలుగా నిలిచారు. ఫైనల్ మ్యాచ్ లో ఖమ్మం ఏసెస్ పై విజయం సాధించిన హైదరాబాద్ ఫస్ట్ కప్ ని ఎగరేసుకుపోయింది. ఈ మ్యాచ్ లో ఖమ్మం ఏసెస్ పై హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం ఏసెస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. టైటిల్ కైవసం చేసుకున్న హైదరాబాద్ జట్టుకు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ₹1 భారీ ప్రైజ్ మనీ చెక్ అందజేశారు. అలాగే రన్నరప్ గా నిలిచిన ఖమ్మం జట్టుకు ₹50 లక్షల నగదు బహుమతిని బహుకరించారు. 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లకు చెరో 25 లక్షల చొప్పున ప్రైజ్ మనీని అందజేసి క్రీడాకారులను గవర్నర్ అభినందించారు. ఐపీఎల్ రేంజ్ లో కాకపోయినా టీ20 లీగ్ కి కూడా ఆ తరహాలో ఒక బజ్ అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే క్రైసిస్ లో కూడా ఖతర్నాక్ ఈవెంట్ నిర్వహించిన ఘనత మాత్రం జస్టిస్ పి నవీన్ రావు నేతృత్వాందేనని చెప్పొచ్చు. సింగిల్ మెంబర్ కమిటీ ద్వారా లీగ్ లో పారదర్శకత, పాలనాపరమైన నియంత్రణ, వివాదాల పరిష్కారం, నిబంధనల అమలు ఇలా ఒక్కటేంటి అన్ని బాధ్యతలను భుజాన వేసుకున్న నవీన్ రావు ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించడంలో సక్సెస్ అయ్యారు. హెచ్సిఏ నిబంధనలకు అనుగుణంగా టోర్నీ సజావుగా సాగేలా పర్యవేక్షించారు. టీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్ గా హీరో విజయ్ దేవరకొండను ఎంపిక చేసి ఈ ప్రమోషన్ లో పలువురు ప్రముఖుల్ని కూడా భాగం చేశారు. ఈ లీగ్ లో మొత్తం 8 జట్లు పాల్గొనగా 21 రోజుల పాటు 32 మ్యాచ్లు జరిగాయి. టీ20 ఫైనల్ మ్యాచ్ ను తిలకించేందుకు పలువురు ప్రముఖులు, క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మొత్తంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన టీ20 లీగ్ విజయవంతం కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గ్రామీణ యువతను క్రీడలకు మరింత దగ్గర చేయడమే కాదు, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే అవకాశం ఉన్న ఇలాంటి లీగ్ కు నేతృత్వం వహించిన నవీన్ రావుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.